అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్. సోదర మహాశయులారా, ధర్మం అంటే ఏమిటి? ఎందుకంటే చాలా మందికి ధర్మం అనేటటువంటి పదానికి అర్థం తెలియనందువల్ల అనేక విభిన్నమైనటువంటి అభిప్రాయాలకు లోబడి అవకతవకలకు లోనవుతున్నారన్నమాట. సోదర మహాశయులారా, ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే ఖురాన్ గ్రంథంలో 12వ అధ్యాయం 40వ వాక్యం, అమర అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహు దాలిక దీనుల్ ఖయ్యిమ్ వలాకిన్ అక్సరన్నాసి లా యఅలమూన్. ధర్మం అంటే ఏమిటి? భూమి ఆకాశాలను పుట్టించినటువంటి సృష్టికర్త, అవతారాలు, రూపాలు, మార్పులు, చేర్పులు, వేషాలు లేనటువంటి వాడు ఆయన అల్లా. ఆ సృష్టికర్తను మాత్రమే ఆయన ఆజ్ఞాపించిన విధంగా ఆరాధించడం, ఇది ధర్మం అంటే. సృష్టికర్తను కాదని సృష్టితాలను, పుట్టిన వారిని, చనిపోయిన వారిని, భూత ప్రేత పిశాచాలను, స్త్రీ రూపాలను, మునులు, మహర్షులు, సత్పురుషులను, మానవ మాతృలను, ఇతర విగ్రహాలను, జీవం లేనటువంటి వారిని, చనిపోయినటువంటి వారిని ఆరాధించడం అధర్మం. ధర్మం అంటే సృష్టికర్తను ఆరాధించడం, అధర్మం అంటే సృష్టితాలను ఆరాధించడం.